పిరపాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులకి, కింద ఉన్న మహిళా సోదరులకి, నాయకులకి, అభిమానులకి, మాజీ ఎమ్మెల్యేలకి, పెద్ద అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పార్టీ పోరాట యోధులు ఎవరు మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా నాయకులందరూ కూడా. పార్టీ ఈరోజు ఈ సమావేశానికి కారణమేమో అందరికీ తెలుసు. ఎప్పుడైతే పోస్టర్లు విడుదల చేసినామో దీని పరంగా 1 కోటి సంతకాల సేకరణ చేయాల. ఎవరు చేసేది అది? నేను చేయను, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా చేయరు. పార్టీ పరంగా మీరంతా కూడా అండగా ఉంటూ పార్టీకి కవచంగా ఉన్న మీరు మీ ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పుడైనా గుర్తించాలా. ఎందుకంటే పార్టీ ఓడిపోయినా ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి భయపడుకోకుండా ఈరోజు ఇంత గట్టిగా ఈ సమావేశంలో వచ్చారంటే మీరు మీ కథ ఏమనేది కూడా కూటమికి వెళ్ళాల. ఎందుకంటే ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏదున్నా ధైర్యంగా మీ పటిష్టత, మీ ధైర్యము నిజంగా చాలామంది ఈ కూటమి భయపడి చాలామంది కూడా భయపడే వాళ్ళు ఉండొచ్చేమో అప్పట్లో. ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకంటే పార్టీకి అండగా, మాకు అండగా మీరు ఒక కవచంగా ఉన్నారంటే మీరే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. మీరు లేదే మేము లేము. వాస్తవంగా చెప్పాలంటే మీరు లేదే మేము లేము. ఏదున్నా కూడా గతంలో మన పార్టీ ఎందుకు మనకి ఇప్పుడు ఓడిపోయే కారణమైంది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఏదో లోపం ఉంది కాబట్టి, ఆ లోపం ఉంది కాబట్టి ఓడిపోయినాం. గతంలో రాజశేఖర్ గారు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందించినాడు. అయినా 2009లో ఆ రోజుల్లో కూడా ఎంతో ఊహించినాడు రాజశేఖర్ గారు. ఎంతో పెద్ద మెజార్టీ ఉంటుంది, మనకి ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అందించినామని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిన తర్వాత ఆయన అన్నాడు ఒక మాట, జస్ట్ పాస్ అయినాం అంతేగాని ఏదో లోపు ఉంది కాబట్టి పాస్ అయినామని చెప్పేసి, కార్యకర్తలు అసలైన వాళ్ళు ఎవరంటే పార్టీకి కార్యకర్తలని చెప్పేసి రాజశేఖర్ గారు గుర్తించే పరిస్థితి కూడా జరిగింది అప్పట్లో. ఏదున్నా కూడా పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అంతా కలిసికట్టుగా చేయాలా. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనుభవించేది ఎవరు? మీ ద్వారా. మేము ఎమ్మెల్యే అయితే మేము అనుభవిస్తామని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటారు. మీ కష్టమే మాకు నిజంగా ఒక స్థాయిలో నిలబెట్టాలంటే మీరు చేసిన కష్టంతోనే ఒక స్థాయిలో నిలబడగలుగుతా ఉన్నాం, పార్టీ పరంగా కానీ మీ పరంగా కానీ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి పార్టీ కార్యకర్తలను మర్చిపోయినాం కాబట్టే ఈరోజు మన పార్టీ ఓడిపోవడానికి కారణమైందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా రేపు పార్టీ అధికారంలో వచ్చినా కూడా మీరు అనుభవించాలా, మేము కష్టపడాలా. ఉల్టా ఇప్పుడు గతంలో మాదిరి మేము ఎమ్మెల్యేగా అనుభవించేది కాదు, ఎమ్మెల్యేలుగా మేమున్నా పార్టీ పరంగా మీరంతా అనుభవించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏది కావాలన్నా పార్టీ కార్యకర్తకి, నాయకులకి ఏదన్నా కూడా ఏది లేదనుకోకుండా చేసినప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. కానీ మనం ఏదో పార్టీ చెడ్డ పేరు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే ఇబ్బంది ఏమే. చంద్రబాబు నాయుడు నిజమైన రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పచ్చు. ఎందుకంటే ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టాలా, ఏ విధంగా మోసం చేయాలా, ఏం చెప్తే ప్రజలు వింటారు అనేది చేయగలిగినాడు కాబట్టి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అది మనం చేయలేకపోయినాం. ఎందుకంటే నీతి నిజాయితీ అన్నారు కాబట్టే ఈరోజు మనం వెనకబడిపోయినామని చెప్పేసి నేను చెప్తాం చేత. నీతి నిజాయితీ ఉండాల్సి ఉందే, కాదనలేదు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మనం ఏం న్యాయం చేసినామనేది మనం కూడా ఆలోచించుకొని పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఏది కావాలన్నా ఈసారి వాళ్ళకి సహకారం ఇచ్చి పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఇన్ని పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి తక్కువ చేయలే, అభివృద్ధి చెప్పలేకపోయినాం. మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరు చేయలే. అయినా మనము చెప్పినవి చేసి చెప్పలేకపోయినాం ప్రజలేకని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళతో పాటు కార్యకర్తలు
బలంగా నాయకులు చేస్తారు కాబట్టి ఈసారైనా పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా 2029లో పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎవరున్నా కూడా నేను మాత్రం చెప్తాను, నా నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యకర్తకు కానీ నాయకునికి కానీ ఎలాంటి లోపం లేకుండా చూసుకునే బాధ్యత నేను అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తాను. ఎందుకంటే మన పార్టీ మనం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని మర్చిపోయినామా, వాళ్ళ సలహాలు తీసుకోకపోతే కూడా మనం వెనపడిపోతామని చెప్పేసి కూడా ఇప్పుడు అర్థమవుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇంతవరకు కూడా ఇన్ని కార్యక్రమాలు ఆదోళనలో చేసుకుంటూ వచ్చినా ప్రతి దానికి సహకరించి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మన పార్టీ పరంగా మా పరంగా అండగా నిలబడి ఈరోజు మాకు ఎంతో బలం ఇచ్చినా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ప్రతి వారికి చెప్తా ఉన్నాను, అధైర్యపడద్దండి, ఏదున్నా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఇలాంటి కష్టాలు ఉన్నా కూడా వెనకడికి వేసే పరిస్థితి లేదు. పార్టీ కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా రేపు కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి వారు కష్టపడాల్సి ఉందే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఈ మా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా కోటి సంతకాలు చేసి మనము జిల్లాలోనే మన ఆదోని ఫస్ట్ ఉండాలని చెప్పే విధంగా మన ఆదోని నుంచి వచ్చినటువంటి అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో మీటింగ్ అయిపోయిందిలే, ఏదో వచ్చినామో పోయినామనేది కాకుండా మీరు ఎంత కష్టపడతారో అంత మీకే బాధ్యతాయుతంగా నేను నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా జిల్లాలో మన ఎస్వి మోహన్ రెడ్డి గారి పేరు మర్చిపోయినాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరు చెప్పాలి, మొదట చెప్పేది మర్చిపోయినాను, ఏమనుకోదు మామ. దానికే ఇక్కడ ఉన్నటువంటి భూపాల్ రెడ్డి ప్రతి వారు ఉన్నారు. అంతా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, మన జెడ్పీ చైర్మన్ ఉన్నాడు, తర్వాత మన కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. అందరూ ఉన్నా కూడా పేర్లు చెప్పలేదు అనుకోవద్దని దయచేసి. మనకి ఇవి కాదు ముఖ్యమో, మన పార్టీ కార్యకర్తలు నాయకులు మనం ఏం చేయాలో, మన పార్టీ పనేమి, మనం ఏ విధంగా పార్టీని బలం చేయాలో, పార్టీకి అండగా ఉండాలా, పార్టీ ఆదేశానుసారం ఏవైతే కార్యక్రమాలు చేస్తామో అవన్నీ చేసుకుంటూ మన పార్టీని బలమే చేస్తామని చెప్పేసి. అదే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఈ పార్టీకి ఇంకా కష్టపడతా ఉన్నారు. మహిళలు కూడా వచ్చి ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే మా మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు. మన ఆదోని నుంచి వచ్చినారు, ఇక్కడ ఉన్నారు, కర్నూలు నుంచి కూడా చాలామంది వచ్చినారు. ఏదన్నా ఉన్నంతలో కానీ ఉన్నవాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళకి రేపు మనం ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవాలా. ప్రతి వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నాడు, ఐడెంటిటీ కార్డులు ఇస్తాను. రేపు ఏది జరిగినా, గ్రామాల్లో జరిగినా కూడా, జిల్లా లెవెల్లో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారంగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి చెప్పిన మాట విన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం అందరికీ ఉంది. ఏదున్నా కాలేజీల మీద 20 కోట్ల సంతకాలు చేస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద ప్రత్యేకంగా మన ఆదోనికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమంటే, వెనకబడిన ప్రాంతం సార్, మాకు అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పేదోళ్ళు, వాళ్ళందరూ కూడా మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వండి, లేకపోతే కర్నూలుకు పోయే పరిస్థితి వస్తూ ఉందంటేనే ఇమ్మీడియట్గా స్పందించి ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కష్టాల్లో ఉన్నాయంటే మనం ఊరికే వదులుకునే పరిస్థితి లేదు. ఏదున్నా కష్టపడదాం, ఈ కూటమిని తరిమి కొడదాం, మనమంతా కూడా కలిసికట్టుగా పని చేసుకొని మీరు రేపు రాబోయే కాలంలో మీకు మంచి జరుగుతుంది, మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, మీడియా వాళ్ళు కూడా మీరున్నారు కాబట్టి ఏదైనా కానీ ప్రజల్లోకి పోతూ ఉంది. మీరు లేకపోతే ఏ పార్టీకి మనగడ ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీడియా కానీ, పత్రికలు కానీ, ఏది ఉన్నా కూడా సోషల్ మీడియా కానీ ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు పోతూ ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేకుండా పోతూ ఉన్నారు. అందుకే ఏది ఉన్నా కూడా అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి మీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.